హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెంగి డిస్కషన్ వరల్డ్. తమిళ చూశారు కదా. ఇప్పుడే ఇంతకుముందే నేను ఉత్సాద్ భగత్ సింగ్ మూవీ చూశాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. బ్లాక్ బస్టర్ అవుతుందేమో. ఇంకా కథ విషయానికి వస్తే, నల్లమల్ల సమీపంలో ఉన్న ఒక గిరిజన గూడానికి లేదా ఒక అటవీ గూడానికి ఒక ఉపాధ్యాయుడు వస్తాడు. అక్కడ ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడానికి, వాళ్ళ కోసమే తన జీవితాన్ని ధారపోస్తాడు. అక్కడే ఉన్న కూలి పనులు చేసుకున్న ఒక పిల్లవాడే మన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన దగ్గర చదువుకోవడానికి వస్తారు. ఆయన ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన భావాలు అన్నీ కొద్దిగా విప్లవాత్మకంగా ఉంటుంటాయి అన్నమాట. దాన్ని చూసే మన టీచర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ అనే పేరు పెడతారు. అలాగే ఆ టీచర్ వారి తండ్రి పేరు ఉస్తాద్ కాబట్టి రెండు కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ అని పేరు పెడతారు. తర్వాత చదువుకొని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళిపోతారు. తర్వాత ఈయన టీచర్ గారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత విలన్ గ్యాంగ్ ఈ ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఈయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏసీపీగా వచ్చి ఏం చేశారు అనేది మిగతా కథ. ఇదంతా చూసినప్పుడు నిజంగానే చాలా బాగుంది. గబ్బర్ సింగ్లో ఉన్న అంత్యాక్షరి లాంటి సీన్లు ఉన్నాయి, మంచి పాటలు, మంచి డ్యాన్స్ అన్నీ ఉన్నాయి, మంచి కథనాలు ఉన్నాయి. తర్వాత దేశప్రసాద్ అందించిన పాటలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సంగా ఉంది. అఖండాన్ని మించేలా ఉందేమో అనిపిస్తుంది. పోతే ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేని కాలంలో రాష్ట్రం అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంది, ఎక్కడ పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు జనం చంద్రబాబు రాకను చాలా గట్టిగా అనుకున్నారు, కానీ చివరి క్షణంలో ఆయన్ని జైల్లోకి వేయడం, తర్వాత పరిణామాలు చూస్తే ఇంక బయటికి రావడం అన్నారు. అట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అండగా నిలిచి ఆయన బయటికి రావడానికి సహాయం చేసి, తర్వాత కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి పడ్డానికి గెలుపు సహాయం చేసిన తీరు ఈ సినిమాలో తన గురువైన సీఎం కాపాడడానికి పవన్ కళ్యాణ్ హీరోగా చేసే పాత్ర యొక్క పోలికలు కొంచెం దగ్గరగా అనిపించాయి. నిజమే కదా, పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో అయినా రాజకీయ జీవితంలో అయినా మంచికే సహాయం చేస్తారు, కానీ చెడు కాదన్నట్టుగా ఈ సినిమా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడుతున్నాడు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కొన్ని నెగిటివ్ అనేవి కామెంట్లు వస్తున్నాయి కానీ సినిమా మీద, కానీ అలాంటివి ఏం లేవు. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో అవసరం, అత్యవసరం. ఈ కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు ఏ విధంగా సహాయపడుతున్నాడు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా సహాయపడుతున్నాడు. ఆయన పనిని సక్రమంగా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇలాగే ఉంది. ఆయన నిజ జీవితంలో జరుగుతున్న స్టోరీని అన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యేది మీకు ఎలా అనిపించుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.